వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి జరగబోతున్నాయి. అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, సెకండ్ ఇయర్ వాళ్ళకు. ఈ ఎగ్జామ్స్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎకనామిక్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని, అంటే 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్, సెక్షన్ బిలో 5 మార్క్స్, సెక్షన్ సిలో 2 మార్క్స్ ఉంటాయి. 10 మార్క్స్ సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. 5 మార్క్స్ సంబంధించి కూడా వీడియో చేశాను, ఛానల్లో ఉంది, వీడియో చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు 2 మార్క్స్కు సంబంధించినటువంటి ఏ క్వశ్చన్స్ ఎక్కువగా గెస్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే, దాదాపుగా గెస్ క్వశ్చన్స్ కనుక మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనము మంచి మార్కులు సంపాదించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చాలామంది పిల్లలు సంవత్సరం మొత్తం చదివినటువంటి యొక్క కాన్సెప్ట్లో 3 అవర్స్లో ఎగ్జామ్ రాయాలి. మరి 3 అవర్స్లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ కానీ, గెస్ కానీ, లేకపోతే మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ తెలిసినట్లయితే ఈజీగా స్కోరింగ్ పెంచుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది పిల్లలు వెయిట్ చేస్తుంటారు. సరే, ఆ ఉద్దేశంతో మీకు మోస్ట్లీ ఎక్కువగా ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు ఏంది అనే దానికి సంబంధించి ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ వాళ్ళకి ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ అప్లై అవుతాయి. సో చూద్దాం మరి ఆ క్వశ్చన్స్ ఏంటి, ఎలా అడుగుతాడు అనే దానికి సంబంధించి. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఇది. ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. 5 మార్క్స్ కాదు, ఇది 5 మార్క్స్ కాదు, 2 మార్క్స్. ఇక్కడ 5 అని పడింది. 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది అరేంజ్ చేసుకోండి. ఇది 5 మార్క్స్ కాదు, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్లో మ్యాక్సిమం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 5 లెసన్స్ నుంచి మాత్రమే ఇస్తాడు. నెక్స్ట్ 5 మార్క్స్ లెసన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 10 లెసన్స్ నుంచి వస్తాయి. కానీ 2 మార్క్స్ లెసన్స్ కూడా 10 లెసన్స్ నుంచి వస్తాయి. అంటే 10 మార్క్స్ ఏమో తక్కువ వస్తాయి, తక్కువ లెసన్ నుంచి వస్తాయి. 5 మార్క్స్ 2 మార్క్స్ మాత్రం 10 లెసన్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 10 మార్క్స్కు సంబంధించినటువంటి వీడియోలో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో మాత్రం మీకు 2 మార్క్స్ 10 లెసన్లో నుంచి వస్తాయి. ఎలా అడుగుతున్నాడు అనే దాంట్లో ఇక్కడ మనం చూస్తే, దీన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2 మార్క్స్గా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్గా ఎకనామిక్ గ్రోత్ ఒకటి, నెక్స్ట్ ఇంక్లూజివ్ గ్రోత్ రెండవది, నెక్స్ట్ సెల్ఫ్ రిలయన్స్ మూడవది. అంటే ఒకే లెసన్ల నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. అంటే ఫస్ట్ లెసన్లో నుంచి మీకు అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే బ్లూ ప్రింట్ ఒక్కోసారి కరెక్ట్గా ఉంటుంది, ఒకసారి అటు ఇటు క్వశ్చన్, 1-2 క్వశ్చన్ అటు ఇటు చేంజ్ అవుతారు, దాదాపు సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ ఎకనామిక్ గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది 2 మార్క్స్. సెల్ఫ్ రిలయన్స్ ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ సెకండ్ లెసన్ తీసుకుందాం, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, నెక్స్ట్ లిటరసీ రేట్, జననీ సురక్ష యోజన, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. సో చూడండి, సెకండ్ లెసన్ నుంచి ఈ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అంటే 1, 2, 3, 4 క్వశ్చన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. దీంట్లో థర్డ్ లెసన్లోకి వస్తే పర్ క్యాపిటా ఇన్కమ్, అబ్సల్యూట్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్. చూడండి, 1, 2, 3, 4 క్వశ్చన్స్. ఇందులో 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్, అంటే థర్డ్ లెసన్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్లు తక్కువ కాకుండా అడుగుతాడు థర్డ్ లెసన్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్. సో ఇది మొత్తం ఒకటే క్వశ్చన్ అండి. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ ప్లానింగ్ 2 రాయాలి. పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్, అంటే 20 to 25 ఇయర్స్ టైం డ్యూరేషన్తో అది చేస్తారు, అది పర్స్పెక్టివ్ ప్లానింగ్. అండ్ యాన్యువల్ ప్లానింగ్, ఇయర్ ప్లానింగ్, ఇయర్ బై ఇయర్. సో ఇయర్ ప్లానింగ్ ఇది ఒకటే క్వశ్చన్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ఇది ఒక క్వశ్చన్ 2 మార్క్స్లో అడుగుతాడు. అంటే రీజనల్ ఇన్బ్యాలెన్సెస్ ఉంది, ఇప్పుడు బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ నీతి ఆయోగ్. సో ఇది 4th లెసన్కు సంబంధించినటువంటి యొక్క క్వశ్చన్స్. నెక్స్ట్ 5th లెసన్ ఫుడ్ సెక్యూరిటీ. ఓన్లీ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్, దట్స్ ఇట్, అంతే. ఇంతకుముందు పాత వీడియోలో చాలాసార్లు చెప్పాను ఎంత రాయాలి, 2 మార్క్స్కి ఎంత రాయాలి, 5 మార్క్స్కి ఎంత రాయాలి, 10 మార్క్స్కి ఎంత రాయాలి. సో ఇంత పాత వీడియోలో చూపించాను, చూడండి. అందులో ఫుడ్ సెక్యూరిటీ, నెక్స్ట్ బఫర్ స్టాక్, నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్, మైక్రో ఫినాన్స్. చూడండి, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఫుడ్ సెక్యూరిటీ, బఫర్ స్టాక్,
గ్రీన్ రెవల్యూషన్, మైక్రో ఫైనాన్స్. ఇందులో 2 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అడుగుతాడు. అంటే ఒక 4 అందులో అంతకుమించి వేరే ఏమీ లేదు. కాబట్టి ఈ క్వశ్చన్స్ బాగా టార్గెట్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది 5 లెసన్స్ వరకు. నెక్స్ట్ 6th లెసన్ చూడండి, లిబరలైజేషన్, నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ. సో ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3లో 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్ అడుగుతాడు. లిబరలైజేషన్, మేక్ ఇన్ ఇండియా, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ ఒకసారి మీకు బ్లూ ప్రింట్ పెట్టాను చూడండి, మా ఛానల్లో బ్లూ ప్రింట్ ఉంది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్లూ ప్రింట్ ఉంది. సో దాని ప్రకారమే మ్యాక్సిమం వస్తాయి. కాకపోతే 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అంతే, లేదా 5 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అటు ఇటుగా అడుగుతాడు. దాదాపు అయితే ఎక్కువగా దాని ప్రకారం ఇస్తాడు, బ్లూ ప్రింట్ ప్రకారమే. నెక్స్ట్ 7thలో టెరిషరీ సెక్టార్. నెక్స్ట్ భారత్, వాట్ ఈజ్ భారత్ నెట్. నెక్స్ట్ జిఐసి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ 1 by 1 ఇవ్వలేదు, సో అడ్డంగా ఇచ్చాను అప్లిక్ వేసుకుంటూ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇది 7th లెసన్లో నుంచి. నెక్స్ట్ 8th లెసన్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బిఓపి అంట, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. నెక్స్ట్ ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రిప్స్ అంట. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఎంఎఫ్ఎన్, మోస్ట్ ఫేవర్డ్ నేషన్, ఇది కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అత్యంత అభిమాన దేశం అంటాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటాం. సో ఇది 8th లెసన్లో ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఒక లెసన్లో ఉంటుంది మనకు. సో ఈ క్వశ్చన్స్ టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ 9th లెసన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, షార్ట్ ఆన్సర్, షార్ట్ 2 మార్క్స్లో ఓన్లీ. టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ ఎకోసిస్టమ్, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. సో ఇవి మీకు 9th లెసన్లో ఎక్కువగా టార్గెట్ చేసేటటువంటి ఒక క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ 10th లెసన్లో టిఎస్ఐ పాస్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్, టిఎస్ఐ పాస్ అంటాం. సో ఎందుకు అది అనేది అన్నటువంటిది ఆ డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ అండ్ మిషన్ కాకతీయ. ఓకే, సో 10 లెసన్స్ ఉన్నాయి. 10 లెసన్స్లో మీకు 20 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 20 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 15 క్వశ్చన్స్ మాత్రమే. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఈ క్వశ్చన్స్ అయితే సరిపోతుంది. సో మీకు ఎగ్జామినేషన్లో 99 మార్క్స్ వచ్చేయడం అంటే ఒక ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ క్వశ్చన్స్తో పాటు మీకు రాసే విధానం కూడా తెలియాలి. ఎగ్జామినేషన్లో ఎంత రాయాలి, ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి అనే దానికి సంబంధించి నేను వీడియో చేశాను, చదవండి. 99 మార్క్స్ పొందడం ఎలా, పార్ట్ 1, పార్ట్ 2 ఉంది, అందులో ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అది కనుక మీరు ఫాలో అయితే, అంటే మీకు సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ హౌ టు ప్రజెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేది తెలియాలి. అది తెలిస్తే ఖచ్చితంగా ఎకనామిక్స్లో 99 మార్క్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 10 లెసన్కు సంబంధించి చూడండి, ఇక్కడ 10 లెసన్స్ ఇచ్చాను, 1 2 3 4 5 అండ్ 6 to 10. ఈ 10 లెసన్కు సంబంధించి ఇది 2 మార్క్స్, ఇక్కడ 5 అని పడింది, 5 కాదు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి ఈ యొక్క సెకండ్ ఇయర్ 2024కు సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వ్యూవర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.